ఏమిటమ్మా ఏమిటమ్మా ఈ నవ్వు? ఈ నవ్వా? నన్ను చూసి నేనే నవ్వుకుంటున్నాను. నువ్వు వెళ్ళినప్పటి నుంచి వచ్చేదాకా ఏడ్చాను. రాత్రింబగళ్ళు ఏకధారగా కన్నీరు మున్నీరుగా ఏడ్చాను. వచ్చావు, వచ్చి ఏం చేశావు? నేను నీ కూతుర్ని కాను, నువ్వు నా తల్లివి కావు అనేసావు. నవ్వకేం చేయమంటావు? రేపు ఈ సంగతి తెలిసి లోకమంతా నన్ను చూసి నవ్వుతుంది. నవ్వని, నాకేం భయమా? నవ్వుకొని, నన్ను నవ్వుకొని. అమ్మా! అమ్మగారు. ఓ డాక్టర్ గారు, ప్రేమ పిచ్చి ఒకటన్నారు. ఆ ప్రేమే పిచ్చి ప్రేమైనప్పుడు దాన్ని ఏమంటారు? అదే అదే నా దబ్బు. కాకుంటే ఎప్పుడో తప్పిపోయిన బిడ్డ కోసం ఇన్నేళ్ళు ఎదురు చూస్తానా? ఎవరో వస్తే దాన్ని నా బిడ్డని నమ్ముతారా? పిచ్చి పిచ్చి ప్రేమ. డాక్టర్ గారు, నాకేదో అనుమానంగా ఉంది. అమ్మగారికి పూర్తిగా పిచ్చి పట్టిందని అనలేం, కానీ ఏ క్షణానైనా ఆ దశ రావచ్చు. ఈ పరిస్థితుల్లోనే ఆస్తిపాస్తుల విషయం బందోబస్తు చేసి రాతకోతలు ముగిస్తే మంచివి అనుకుంటాను. మీరేమంటారు? ఆల్ రైట్. అయితే లాయర్ని పిలిపిద్దాం. ఈ కాగితాల్లో కాస్త సంతకం చేయండి. ఏమిటా కాగితాలు? ఏమీ లేదమ్మా, ఆస్తి అంతా అమ్మాయి గారి పేరు మీద రాస్తూ. అమ్మాయి గారు? ఎవరు అమ్మాయి? నాకే అమ్మాయి లేదు, నేనెవరికి రాను. అమ్మాయి గారు ఏదో తెలిసి తెలియకనంత మాత్రాన ఆమె మీ కూతురు కాకపోదు, మీరు ఆమెకు తల్లి కాకపోదు. ఈ పత్రం అంతా రూట్ చేస్తుంది, చట్టబద్ధం అవుతుంది. భగవంతం గారు, ఏమిటి అన్యాయం? డాక్టర్ గారు, అమ్మాయిని అలా తీసుకెళ్లి విషయం చెప్పండి. రండి. చెప్పండి. నేను చెప్తేనే ఒప్పుకోలేదే, నా కూతురు కాదన్నదే. మీరు చెప్తే అవునంటుందా? చెప్పండి. పిచ్చా? అమ్మగారికి పిచ్చా అని కాదమ్మా, కానీ అనుమానంగా ఉన్నప్పుడు జాగ్రత్త పడటం. సరే, పెట్టను. నేను సంతకం పెట్టను. నా ఆస్తి ఎవరికి ఇవ్వను. అమ్మా, సంతకం పెట్టమ్మా. పెట్టను. ఆస్తి నాకేమిటో ఇష్టం లేదా? నీకా? నువ్వెవరు? నీ కూతుర్ని. నిజంగానా? నిజం ఇప్పటికైనా ఒప్పుకున్నావా? నువ్వు నా రాజవేగా. నీకు ఆస్తి కావాలా? తీసుకోమ్మా. నీకా ఇంకెవరికి ఇస్తానమ్మా? ఏది, ఇంకొక్కసారి నువ్వు నా కూతురువేనని చెప్పు, నువ్వు నా రాజువేనని చెప్పు. చెప్పమ్మా. నేను మీ కూతురునేనమ్మా, నేను మీ రాజునే. అవును. లాయర్ గారు, కాగితాలు ఇవ్వండి. ఆస్తే కాదు, నేను, నా ప్రాణం అంతా రాజుదే. నాకెందుకు అమ్మాయి గారికి ఇవ్వండి. రాధా, ఆస్తిని కాపాడారు లాయర్ గారు, అమ్మగారిని కాపాడాల్సింది డాక్టర్ గారు. ఈ రాత్రికి జాగ్రత్తగా చూసుకొని పొద్దున్నే వస్తాను. పరిస్థితిని బట్టి చూద్దాం. చెప్తాం. ఇక నేను చాలా తీసుకుంటాను. భగవంతం గారు, ఇదంతా మీరు ఎందుకు చేశారో నాకు బాగా తెలుసు. తెలిస్తే మంచిదే. ఇప్పుడు ఈ ఆస్తి అధికారం నా చేతుల్లో ఉన్నాయి. ఎవరు కాదంటారు? నేను మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నాను. అవును. నేను నిన్ను నా కోడలుగా చేసుకుంటున్నాను. ఏమిటి? అవును. భగవంతం గారు, అరికి ప్రయోజనం లేదు. నువ్వు ఇలా ఎదురు తిరుగుతావని తెలుసు. తెలిసే అన్ని ఏర్పాట్లు బందోబస్తు చేసే ఉంచాను. పారిపోవడానికి ప్రయత్నించావా? ప్రాణాంతకం. గీత మెల్లో తాళి కట్టే వరకు నన్ను కాపాడాలరా. తర్వాత గీతని తాళిని నేను కాపాడుకుంటాను. ఏం పర్వాలేదు, దర్జా తాళి కట్టే కూర్చో. తాళి కట్టిన తర్వాత మందాలు.
ఎవరు నేను తాళి కట్టమన్నది? అదేమిటో గోపి నువ్వే కదా నన్ను కట్టమని. వదలండి, అయ్యో అమ్మమ్మ వదలండి. ఏమండి వీళ్ళు అమ్మాయి కారికమ్మ, Choice of 24 students to MBBS course invalid. చదువుల్లో కూడా రాజకీయాలు ప్రవేశించారు బాబు. ఏమిటి భగవంతం ఎలా వచ్చావు? అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు. ఏమిటి భగవంతం మా అమ్మాయి? అదృష్టవంతురాలు మెళ్ళో ఉరితాడు పడకుండా తప్పించుకుంది. నువ్వెవడో రాజన్నవే, వాడు అప్రయోజకుడు, దుర్మార్గుడు, మోసగాడు. అసలు ఎవడయ్యా ఈ రాజు? అంత విచారించాను. వాడి బండారం అంతా నాకు తెలిసిపోయిందని ఏం ప్లాన్ చేశాడో తెలుసా? అమ్మాయి కమ్మటి కబులు చెప్పి తీసుకెళ్లి గుళ్ళో తాడి కట్టాలని చూశాడు. రాసుకెలో నేనా తక్కువ తిన్నవాడిని. వాడి ప్లాన్ కనిపెట్టేసి సరిగ్గా సమయానికి వెళ్ళి తాళి కట్టక ముందే తప్పి తీసుకొచ్చేసాను. తప్పించడం కాదు, వాడి అంతు తెలుసుకుంటాను. అసలు వీడెవడు? వీడి అబ్బా అమ్మాయి ఎవరు? ఆ వెధవల అడ్రస్ చెప్పు, వెళ్ళి కీడు తొలగించి వస్తాను. తొందరపడి బ్రదర్, ఎప్పుడు ఏం చేయాలో చెప్తాను. నేను చెప్తానుగా. పాపం అమ్మాయిని అట్టి కేకలేయద్దు, నిదానంగా అన్ని సర్దుకుంటాయి. నేను పెట్టానా? వ్యవహారం చాలా దూరం ముదిరింది. పోయి కాళ్ళు చేతులు కట్టి పారేస్తాం. ఊరుకో చెప్తాను. సిగ్గు లేక ఏడుపు కూడా స్వామి నీకు ఒక్క కొబ్బరికాయ కాదు 100 కొబ్బరికాయలు కొడతాను. అమ్మాయి గారిని అమ్మ గారిని ఆ భగవంతుడు చుండి కాపాడు. అమ్మాయి గారికి ఆ బలవంతం పెళ్లి తప్పించు స్వామి. గోపి, సాంబయ్య, గోపి ఎవరన్నా? రమణ కూతురు కదా? అంటాను, 1,00,000 సార్లు అంటాను, ఊరంతా వేగట్ అంటాను. ఇంకోసారి అవును, రమ మీ కూతురు కాదు. నువ్వే కాదు, రమ నా కూతురు కాదని ఎవరన్నా సరే చంపేస్తాను, రక్తం కల చూస్తాను. నాకు ఈ ప్రపంచంలో ఉన్న రమొక్కటి, దాన్ని నాకు ఏనాయన ఎందుకొచ్చావు? పంపు మునిగిపోతుందండి. మీ అమ్మాయి రమకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. నా రమకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారా? ఎవరా మగాడు? భగవంతం. అబద్ధం. భగవంతుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయడు. అక్కడే మీరు పొరపడుతున్నారు. మేకవన్ని పులిని నమ్ముతున్నారు. ఆయన కొడితే మీ గీతను ప్రేమించిన రాజు. రాజు భగవంతుని కొడుక? అవును. ఇప్పుడు ఆస్తి కోసం గీతకు అన్యాయం తలపెట్టి రాజుకు రమకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు. మీకు అంతగా నమ్మకం లేకపోతే నాతో రండి, కళ్ళాల చుదురుగా. రే భగవంతం, గోపి చెప్పిందే నిజమైందా? ఇప్పుడు చూస్తాను తారక. గౌరేస్త్రే నదితస్తకద్రువినతే భూజత్సుపర్ణ శుభా సావిత్రే చసరత్వతే చతురవిష్టౌరత. రెడీ. పంతులు ముహూర్తం ఎన్ని గంటలకు? తమ ఇష్టమండి. పెళ్లి కోసం తీసుకురావచ్చే? ఆహా, అంతా సిద్ధం. సాంబయ్య, సాంబయ్య, అయ్యా పద. ఏమండి పంతులు, ఒక పెళ్లి మీరే చేశారు, మళ్ళీ ఇంకో పెళ్లి చేయడం మీకు పాపం కాదు? నీకు లేని పాపం నాకేంటయ్యా? అది కదయ్యా, నాకంటే మా అప్ప అంటే భయం. నీకే? నాకు చావంటే భయం. చుట్టూ విమలాలు ఉన్నారు. అవునవును, ఏములో ఉండడం కరెక్ట్. చూడమ్మాయి, అమ్మగారు తన కూతురు అనుకుంటున్నా నువ్వెవరో నీకు తెలుసు. ఎక్కడో అడుక్కు తిని బతకాల్సిన దానివి అందరిని విక్కించాను. కోరి కోడలు చేసుకుంటానంటే బాధగా ఉంటా నీకు. అమ్మాయి గారు, తాను కూడా తలిస్తే దేవుడు కూడా తలుస్తాడు. ఎవరికైనా అంతే. లెగండి. నేను ఈ పెళ్లి చేసుకుంటే అమ్మను వదిలేస్తారా? ఆమెకి ఏ హాని చేయనని మాటిస్తారా? నేను కొంత స్వార్థపరునైనా అంత దుర్మార్గుని కాదు. నా మాట మీద నీకు నమ్మకం ఉంటే ఈ పెళ్లి జరగని, తర్వాత అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అమ్మాయిని తీసుకురండి. నేను పిచ్చిదన్నట. నాకా పిచ్చి? నేనా పిచ్చిదాన్ని? అన్నవాళ్ళ పిచ్చివాడు. అమ్మగారు రండి, ముహూర్తానికి ఏడైంది. జరిగేదేదో మీరు రాకపోయినా జరిగి తీరుతుంది, తప్పదు. మీరు అంగీకరించుంటే దర్జాగా జరిగేది. కనీసం ఇప్పుడైనా
అల్లరి కాకుండా మర్యాదగా జరగనివ్వటం మీకు మాకు మంచిది. అది అందరికీ మంచిదేనమ్మా. రండి అమ్మగారు. రండి. పద. వాల్మీక సనక సనందన పునర్జాత వశిష్ఠ ప్రగత్యాపాదే జమదగ్ని జన్ను జనక జాజ్యాంగిరో గౌతమాః మాన్ధాతాదహుత. రామయ్య, అయ్యా, కట్లిపై కన్న తల్లి కదూ, పాపం ఆశీర్వదించని. అమ్మా అమ్మా రాధా. అదంతా మూడు ముళ్ళు పడిన తర్వాత పంతులు మాంగళ్య ధారణ కానీ. భజంత్రేలు భజంత్రేలు రెడీ. కానండి భజంత్రులు కానండి. అమ్మా పెళ్ళి పెళ్ళి ఒకే కాదు, అందరికీ పెళ్ళి. బాగా పెళ్ళి పెళ్లి మీద పెళ్ళి పెళ్లి మీద పెళ్ళి. అమ్మ లేదు బొమ్మ లేదు, మర్యాదగా వెళ్ళి కూర్చో, తాడు కట్టించుకో. అనుకుందోటి జరిగిందోటి. పాపం నిజంగా పిచ్చి పెట్టినట్టుంది. తీసుకెళ్ళి మరి. రండి రండి, అందరికి భోజనం పెట్టాను. వేళమించుకుంటుంది. రండి, భోజనం పెట్టాను. పెళ్ళి డుమ్ 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 డుమ్. హేతనా కట్టు. నాన్న, ఇంతకు ముందే ఒకరి మెళ్ళో తాలి కట్టాను. మళ్ళీ ఇదే ప్రాక్టీస్ ఉందిగా. కట్టు నాన్న కట్టవా, కట్టు. ఎవరు తాళి కట్టి మనగాడు మర్యాదగా మండపం నుంచి బయటికి రా, లేకపోతే నీకు అదే సమాధి అవుతుంది. కూర్చున్నాం. రే భగవంతం, నీ కొడుకు ఎన్ని పెళ్లిళ్ళు చేస్తావురా? ఎలా ఉంది ఒళ్ళు? కూర్చున్నాం. ఇదంతా అరుపులు ఆరమాయింపులు. మందేమిటో తెలుసా? ముందు చెప్తా. అయినా రామ్మారా, ఈ ఆస్తులు ఐశ్వర్యాలు మనకొద్దు. మన దరిద్రం మనకు చాలు. అదే సంగతి ఉందని చెప్తా. అయినా గోపి
మంద అయిపోయింది, మన పని అయిపోయింది. తొందరగా రా, తొందరగా రా. అమ్మో! ఏయ్, ఇంటికి వెళ్ళబడండి. సందేహం లేదు, నా రమ, రమే రాధ, రాధే రమ. నా రమ నిజంగా అదృష్టవంతురాలు. తన ఇంటికే వచ్చింది, తన తల్లి దగ్గరికి వచ్చింది. రమా, గోపి, గోపి, నేను చచ్చినా ఈ తాలి పుట్టాను పెట్టండి. ఏమి ప్రేమ, ఏమి నాటకం. వేడిలో నాతో పాటు అమ్మాయి కూడా వేయించండి. వేడిరా, నారాధక, ఎందుకో? రాధనే అడగండి, అమ్మాయి చెప్తుంది. రమ, నాతో పాటు నీ బండారం కూడా బయటపడాల్సిందే. చెప్పు, నిజం చెప్పు. నేను నిజం ఏనాడో ఎన్నిసార్లు చెప్పాను. ఏమిటమ్మా నువ్వు అనేది? అమ్మా, అమ్మా, నేను మీ బిడ్డని కాదు. నువ్వు నా బిడ్డవు కావా? నువ్వు నా బిడ్డవు కావా? అవునమ్మా, నీ బిడ్డేనమ్మా, నీ బిడ్డే. ఇన్నాళ్ళు మా రమగా ఉంది, ఈనాటితో మీ రాధ అయింది. రమ, నువ్వు ఈ తల్లి కన్న బిడ్డవు, ఈ ఇంటి బిడ్డవు, నాన్న. వాళ్ళ రాధవు. అవునమ్మా, అప్పుడు నీకు 2 ఏళ్ళు. పై వీధిలో పార్కు దగ్గర మీ అమ్మకు దొరికావు. భలే భూషణం, భలే బ్రహ్మాండంగా మలిచావే కథను. నేను చెప్పిన కథను నాకే తిప్పి చెప్తున్నావే. తిప్పి చెప్పటం, తిమ్మిని బ్రహ్మిని చేయటం నీ తెలివి. నాకంత తెలివితేటలు లేవు. చాలా పెద్ద మనిషి. ఆ రోజు ఎందుకు చెప్పలే? రాధ నా దొరికిన బిడ్డనేని. పెంచిన ప్రేమయ్యా, పెంచిన ప్రేమ. రాధ నా కన్న బిడ్డ కాదన్న ఆలోచన పొరపాటున వచ్చినా నేను ఎంతో బాధపడేవాడు. ఆ మాట అన్నందుకే 1 గంట క్రితం నా 2వ భార్యను చిత్త కుట్టొచ్చాను. నీకేం తెలుసయ్యా ప్రేమను గురించి? వాళ్ళ అమ్మ పోయిన తర్వాత రాధ నాకు అమ్మాయి. రాత్రి ఏ వరప్పుడు వచ్చినా నా కోసం కాచుకొని నాకు 4 మెతుకులు పెట్టేది నా తల్లి. అలాంటి బిడ్డను నా కన్న బిడ్డ కాదనటానికి. మరి ఇప్పుడు ఆస్తి కోసం అంటున్నావా? ఛీ, నేను దరిద్రుని కావచ్చు, కానీ నీలాగా ద్రోహిని కాదు. ఈరోజు ఆ తల్లి కోసం, ఆ మాతృ ప్రేమ కోసం ఆమె బిడ్డ నాకు అప్పగిస్తున్నాను. భగవంతం, ఇది కథ కాదు, రుజువు కావాలా? ఇదిగో రాధ దొరికిన రోజును తీసిన ఫోటో. చూడబ్బా, చూడు, ఇప్పటికైనా నువ్వు నా బిడ్డను ఒప్పుకుంటావా? అమ్మా, భగవంత గారు పదండి. ఇన్స్పెక్టర్ గారు, నాది కన్న తల్లి ప్రేమ అయితే వారిది కన్న తండ్రి మమకారం. కొడుకును గొప్ప స్థితికి తీసుకురావాలని ఏదో చేశారు. వారిని క్షమించి దయచేసి వదిలిపెట్టేసేయండి. అలాగే వస్తాను. అమ్మా, మీ మాతృహృదయంలో ఇంతటి చల్లటి నీడుందని తెలియక చేశాను. మన్నించండి అమ్మా. పెద్దవారు అంత మాట అనకండి. అమ్మా రమ్మా, వెళ్ళొస్తానమ్మా. భూషణం గారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. రాధ వల్ల ఏర్పడ్డ ఈ అనుబంధం ఎన్నటికీ ఇలాగే ఉంటుంది. రాధ నా బిడ్డ మాత్రమే కాదు, మీ బిడ్డ కూడా. ఈ ఇల్లు ఎప్పటికీ మీ ఇల్లే. చాలమ్మా, ఇంతకాలానికి తల్లి బిడ్డలు కలుసుకున్నారు. నేనే తల్లి లేని వాడిని అయ్యాను. అయినా పర్వాలేదు అమ్మ. ఒక కోరిక. ఏమిటది? ప్రేమకు ధనికులు పేదవాళ్ళు అన్న తేడా లేదు. ఆ విషయం రాధమ్మ జీవితం రుజువు చేసింది. అలాగే ఆమె మనసుకు నచ్చిన గోపి, నీ ఐటెం మిగిలిపోయిందా? కమా మా నాన్నగారు చేయబోయే పాపాన్ని నాపి మీ రాధమ్మని, మీ వంశ గౌరవాన్ని నిలబెట్టాడు ఈ గోపి.
రారా గోపి. అదేంటండి అల్లుండి పట్టుకుని రారా అంటున్నారు.